ఈసారి మన సైకిల్ గుర్తు ఏమా నీకు ఇల్లు తీర్చే చూసి మాది మా నాయన గోపాల్ లైట్ చేసిన అన్ని మా నాయన బాగా మీకు పట్టాలు పేపర్లు ఇచ్చినాడు మీరు ఆ పేపర్లు నీట్గా ఉన్నాయి కాలంలో అవన్నీ హెచ్ఎంటీ ఓటేస్తాం ఇస్తాడా కూడా పోయినాము దాని మీద మా మీద ఉండాలి బాగా చేస్తా రోడ్డు ఇల్లు అన్ని ఇచ్చింది మా ఆయన గోపాల్ కదా మన తర్వాత ఎమ్మెల్యే ఇలా ఇంకా కొంచెం వెనక్కి పది నెలలు పేషెంట్ లేదా మనకి రావాలి కదా ఏముంది తెలుగుదేశం కాంగ్రెస్ తెచ్చుకుంటే అన్ని బాగా పడతావు సరేనా ఉండేదా ఏముంది తెలుగుదేశం కాంగ్రెస్ ముగ్గురు ఇల్లు కూడా లేదు వీళ్ళకి తెలుగుదేశం దేవుళ్ళ మేమే చేసింది అంతా మరి 5 గంటలు ఒక కిల్లు ఇచ్చారా మురుడు బాగుంటాడు మనసు వెన్నాడు వెనక కలపెట్టుకోవాలి వాడు మురుడు అని చెప్పి ఇదే చెప్పా జస్ట్ వేయకూడదు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు ఉన్నారు. సార్ మీ ప్రచారం ఏ రకంగా కొనసాగుతుంది? గతంలో మీరు పోటీ చేస్తారు, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎటువంటి సమస్యలు తీసుకొస్తున్నారు? బ్రహ్మాండంగా ఉందన్న. మొత్తాన్ని శ్రీకాళహస్తిలో సమస్యలు ఏ దిక్కు చూసినా 360 డిగ్రీస్లో ఎవరిని అడిగి అడిచినా పొలవని నడుస్తున్నారు. ఎవరితో మాట్లాడినా వాళ్ళ కష్టాలు తప్ప సుఖాలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో మరి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఇక్కడ ఒక క్రూరుడు ఎమ్మెల్యే ఉన్నాడో అతను కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళు పనిచేసిన పాపం వల్ల మరి దారుణానికి పరిస్థితి ఏంటంటే అందరికి కూడా ఇల్లు ఇచ్చాం ప్లాట్లు ఇచ్చామని పేపర్లు ఇస్తాడు. ఏ ఇంటికి పోయినా సరే ప్రతి ఒక్క దగ్గర పేపర్ ఉంది. నేను ప్లాట్ ఉంది, ప్లాట్ చూపించబడి ఇప్పుడు చూపించలే. కొత్తగా ఈయన స్టార్ట్ చేశాడంటే గెలిచిన తర్వాత చూపిస్తాడంట. ఈ 5 సంవత్సరాలు ఉద్ధరించిన మహానుభావుడు మళ్ళీ గెలిచిన చూపిస్తాడా? ఏ రకంగా ఉందని కూర్చొని మాడచ్చా 2 నిమిషాలు. అయితే ఏ రకంగా ఇక్కడ జరుగుతుంది అనేది మరీ దారుణంగా కిరాతకంగా తయారైంది. కలసి ఒక డ్రగ్స్ కట్టా తయారైంది. టెంపుల్ టౌన్, టెంపుల్లో మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఫ్యాక్టరీ మాఫియా, ఇట్లా ఎక్కడ చూడు అక్కడ ఓన్లీ ఈయన కావాల్సింది డబ్బు. పేదవాడు ఇంకొక 20 సంవత్సరాలు వెనకబడ్డాడు. ఈ కరోనా దెబ్బతో ఏదో మూలిగా నక్క మీద తాడిగా పడ్డాడు పరిస్థితి ఉంటే ఈరోజు ఈయన ఇంకొక నక్కలా తేరాయి, ఈయన ఇంకొక తాడిగా తేరాయి. అదే పరిస్థితి కళాశాలలో ఎక్కడ కూడా ఇంచెంత డెవలప్మెంట్ చేసిన పాపం వల్ల వాడికి ఇల్లులే. పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. మేము టిట్ హౌస్ కట్టించాం, దగ్గర 7,670 ఇల్లు కట్టించాం. దానికి బయట పెయింట్లు పూసారు కానీ ఇల్లు ఇచ్చిన పాపం వల్ల